పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగం. ఇందులో జ్ఞాన లక్షణాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. జ్ఞాన లక్షణాలు 3 శ్లోకాలు అయితే అందులో 2 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఇక 3వ శ్లోకం తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. చెప్తూ ఉన్నాడు. అభయం సప్త సంసిద్ధం తీసుకొని మార్గం హేరచాపల వరకు అయింది. ఇప్పుడు తేజః క్షమ ధృతి శౌచం అద్రోహ నాతిమానిత భవంతి సంపదం దైవీ మవిజాతస్య భారత. ఈ మొత్తం ఇన్ని 26 గుణాలు. 26 గుణాలు దైవీ సంబంధమును ఆశ్రయించి పుట్టిన వారికి ఇవి కలుగుతూ ఉంటాయి. ఇంకోటి ఉంది, ఎవరు ఈ గుణాలను అభ్యాసం చేసుకుంటారో వారు దైవీ సంబంధం వారుగా మారిపోతారు. అది 2 విధాలు. ఇందులో తేజః అది తేజస్సు ఉండాలన్నారు. అంటే ఏమిటి తేజః అన్నప్పుడు మనకి ప్రతిభ. ఒక్కొక్కసారి వాళ్ళలో ఉన్న ప్రతిభ అన్నమాట, వాళ్ళలో ఉన్నటువంటి విద్యా కౌశల్యం కానీ అటువంటి అధ్యయన కౌశల్యం కానీ తపో కౌశల్యం కానీ ఇది ఒక తేజస్సు అనమాట. వారికి చక్కనైనటువంటి యోగం ఆశ్రయించే వాడికి ఒక తేజస్సు, బాగా చదువుకున్న వాడికి ఒక ప్రతిభే వారి యొక్క తేజస్సు. ఈ విధంగా అటువంటి ఆ గుణము కూడా ఒకటి అవసరమైనటువంటిది. అది ప్రతిభ. చక్కనైనటువంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయస్ఫూర్తిగా వారికి ఏదైతే మాట్లాడేటప్పుడు అది ప్రకాశమానం వస్తూ ఉంటుంటుందో ఆ సమయానికి కావలసినటువంటిది అటువంటి ప్రతిభ ఏదంటే ఆయన తేజోభావ, అది ఒక తేజస్సు అయింది. ఇక క్షమా, అది ఇదొక గుణం. ఇవన్నీ మనం ఏమిటి అభ్యాసం చేసుకొని సంపాదించవలసిన గుణాలన్నమాట. ఇప్పుడు 26 అవి మనకి స్వభావంగా ఏ గుణాలు ఉన్నాయో అవి మనకి సాధించవలసిన పని లేదు. ఈ 26లో మనకి ఏవేవైతే ఇంతకుముందు అభ్యాసమై ఉన్నాయి గుణాలు, వాటిని మళ్ళీ మనం ప్రత్యేకంగా సాధన చేయవలసిన పని లేదు. ఏవైతే మనకి గుణాలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా సాధించడానికి ప్రయత్నం చేసినటువంటి సాధనే సాధన. అది అసలైన సాధన. ఇప్పుడు క్షమాగుణం అనేది ఒకటి సాధించమంటున్నాడు. అర్థమైందా? క్షమయా కింద సాధ్యతే అన్నాడు. క్షమాగుణం కలిగిన వారికి సాధింపరానిది లోకంలో ఇంకొకటి లేనే లేదు అన్నాడు. అందుచేత ఇప్పుడు మనం ఏమిటి అభ్యాసం చేసుకోవాలి అంటే ఓర్పు, సహనం అన్నటువంటి గుణాన్ని అభ్యాసం చేసుకోమన్నాడు. ఈ సహనం అన్నటువంటిది ఎప్పుడు అభ్యాసం చేసుకోవాలి? మరి అన్నీ బాగుంటే అంత సహనంగానే ఉంటుంది. అర్థమైంది? ఇంట్లోనూ వంటలోను వీధిలోనూ బాగుంటే అబ్బా ఎంతో శాంతమూర్తులయ్యే వీళ్ళు అంటుంటారు. అది శాంతమూర్తులుగా. కాబట్టి ప్రకృతి యొక్క వికారాలు కలిగినప్పుడు మనం ఓర్చుకునే అభ్యాసం చేసుకోవాలి. అది అన్నమాట. ప్రకృతిలో అనేక రకరకాలైనటువంటి ఈటి బాధలు కలుగుతూనే ఉంటుంటాయి. అందుచేత అవి వచ్చినప్పుడు మనం ఏమిటి అంటే వాటితోనే ఏకమైపోయి అవే తన స్వరూపంగా భావించుకోకుండా వాటిని అధిగమించినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి. ఇది ఓర్పు, సహనం అన్నటువంటిది. అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే ఇదే ఎక్కువ. సెకండ్ గుణాల కన్నా ఈ గుణం ఒకటి ఉన్నది అనుకోండి, అన్ని గుణాలు ఉన్నట్టు, మంచి గుణాలు. మొత్తం ప్రతి వారిని కూడా అశాంతి చేసేది ఏమిటి అంటే ఈ సహనం లేకపోవడమే. ఇంట్లో అశాంతికి కారణం ఒకరు అనేటప్పుడు ఒకరు సాయిగా ఓర్చుకోకపోవడమే కారణం. ఆశ్రమాల అశాంతికి కారణం ఏమిటంటే ఒకరు అన్నప్పుడు ఒకరు ఓర్చుకోకుండా నువ్వెంతో నేనెంత చూసుకోవాలి కానీ. అర్థమైందా? వాడు అన్నాడు కదా నేను ఓర్చుకుంటాం ఉండదు, ఇది అన్నాడు కదా ఆయన ఓర్చుకుంటామని ఉండదు. అక్కడే వస్తుంది అంతన్నా. ఆ ప్రకారంగా దేవాలయంలో అశాంతికి ఏమిటి అంటే ఇదే కారణం.
అర్థమైందా? ఇక రాజకీయ అశాంతికి కారణం ఏమిటంటే ఇదే కారణం. ఈ పక్షంలో చెప్పిన మాట అంతవరకు వినడు ఆ పక్షం. ఆ పక్షం వెంటనే మొదలుదేవడం. ఇది ఏమిటా, ఇందులో ఉన్నటువంటిది మంచి చెడ్డ ఏమిటా అని తెలుసుకున్నాక మాట్లాడదామనేది ఎవరికి ఉండదు. ఈ వీధిలో కుక్క అరుపు వినబడిందంటే ఇక అన్ని వీధుల్లో కుక్కలు అరుస్తూనే ఉంటాయి. ఎందుకు అరిచిందా అన్న విచారణ దేనికి ఉండదన్నమాట. అందుచేత క్షమాగుణం అన్నటువంటిది మన అభ్యాసం చేసుకోవాలి. కొన్ని పూర్వజన్మ కృతం చేసుకున్నటువంటి పాపముల వల్ల ఈ జన్మలో కొన్ని కష్ట బాధలు మనకి అందరికీ వస్తూనే ఉంటాయి. అది వీడికి లేదు వాడికి లేదు. అనారోగ్యం అంటే యోగికి వస్తుంది, భోగికి వస్తుంది, రాజుకి వస్తుంది, రాగికి వస్తుంది. వచ్చినటువంటి అనారోగ్యాన్ని ఎవరు ఓర్చుకోవాలి? ఎవరికి వచ్చిందో వారే ఓర్చుకోవాలి. ఆ పక్క వాడు నేను ఓర్చుకుంటానులే, నువ్వు ఏడుస్తూ ఉండలే అంటుంటావు. అదేమి కాదు. ఎవరికి వచ్చి ఎవరికి ఆకలి ఇస్తే వాడే తినాలి. ఎవరికి రోగం వస్తే వాడే మందు వేసుకోవాలి. ఎవరికి కష్టం వస్తే వాడే కష్టాన్ని అనుభవించాలి. అయితే ఆ కష్టానికి మరి మనం దగ్గరికి వెళ్ళి సామాన్లు అన్నీ అందించవచ్చు. ఆయనకి సేవ చేయొచ్చు, చక్కగా ఆయన లేవలేకపోతే ఆ మూత్రం పెట్టి అది రొంపచ్చు, అన్నీ చేస్తారు. కానీ అనుభవించే కష్టం మాత్రం అది ఎవరిది వాడే అనుభవించాలన్నమాట. అందుచేత అనుభవించేటప్పుడు మళ్ళా ఎలా ఉండాలి? వీళ్ళని వాళ్ళని తిట్టడము, అర్థమైందా, ఏదో ఇసిగిపోవడము అని ఇతరులు ఇసిగించేది లేకుండా తాను అనుభవించిన కష్టం అనుభవించాలి. అది అనమాట. ఇతరులకు బాధ పెట్టి తాను కష్టం అనిపిస్తాడు. నేను పడే కష్టం వాళ్ళకి లేదు కదా, వాళ్ళకి బాధపడాలని వాళ్ళకి బాధలు కలిగించి వీడు అనిపిస్తుంటాడా? ఇది మళ్ళీ బాధకు గురి కానీ బాధ పోవడానికి గురి కాదు. అందుచేత అయ్యా నీకు ఆ యొక్క శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత క్షమ అన్నారు. ఆ శీతం వచ్చినప్పుడు, ఉష్ణం వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, జయం వచ్చినప్పుడు, అపజయం వచ్చినప్పుడు, సన్మానించినప్పుడు, అవమానించినప్పుడు కూడా సమాన స్థితిలో ఎవడైతే ఓర్చుకుంటాడో వాడే నిజమైనటువంటి ఓర్పు గలవాడు. వాడిని ఏమంటారు? జ్ఞాని అంటారు. అర్థమైందా? జ్ఞాని అనడానికి కారణం ఏమిటి? ఎవరికి ఓర్పు ఉన్నదో వాడే జ్ఞాని. అది అనమాట. అది చెబుతున్నారు. క్షమా ధృతి. ఇంకోటి ఏముండాలి? ధైర్యం ఉండాలి. ప్రతి దాంట్లో కూడా పిరికితనం ఉండకూడదు. మనకి ఇందులో సాధనలో ప్రారంభించాం. ఈ సాధన మనం చేయగలమా చేయలేమా అనేటువంటి పిరికితనం ఉండకూడదు. ధైర్యం ముందుకు వెళ్ళాలి. పనిలో మనం ప్రవేశించాం, ఆ పని మనం చేసి తీరుతామనే ధైర్యం ఉండాలి. అర్థమైందా? ప్రతి దాంట్లో. అలాగే ఈ ఆత్మానాత్మ విచారణ చేసి అనాత్మభావాన్ని విడిచిపెట్టి ఆత్మభావాన్ని పొందాలి అంటే అధైర్యపుడు లేనాడు పొందలేదు. అందుచేత ఏముండాలి? ధైర్యము ఉండాలి. ధైర్యే సాహస లక్ష్మి అన్నాడు. ధైర్యంతో వెళ్ళే వారికి లక్ష్మి కూడా అనుగ్రహిస్తాయి. అలాగనే మనం ధైర్యంతో సాధనలో ప్రవేశించామంటే ఆ సాధన అన్నింటిలో మనకి చక్కగా సిద్ధవుతుంది. ముత్తుదేవత మనల్ని వరిస్తుంది అన్నమాట. అందుచేత ధైర్యము ఉండాలన్నాడు. తేజ క్షమా ధృతి శౌచం. అర్థమైందా? ఇంకా ఏం చెప్పినాడు? శౌచం ఉండాలన్నారు. శౌచం అంటే ఏమిటి? శుచి. ఇంకేమి అది బాహ్య శుచి, ఆంతరశుచి. రెండు శుచులు ఉండాలి. ఆంతరశుచికి ప్రయత్నం మనం తక్కువ చేస్తాం, బాహ్య శుచికి ప్రయత్నం ఎక్కువ చేస్తాం. అర్థమైందా? మనకి ఇక్కడే టైం వల్ల సరిపోతుంది బాహ్య శుచిలోనే. ఇక ఆంతరశుచికి వచ్చేసరికల్లా అన్నీ లెక్కే. ఓ మాలు చెప్పాను చాలదా? అర్థమైందా? 10 సార్లు అన్నాం రామరామ చాలదా? ఇప్పటికే 10 నిమిషాలు జపం అయిపోయింది చాలదా? ఇవన్నీ అక్కడికి వచ్చేసరికి అన్నీ లెక్కలే ఆంతరశుచికి వచ్చేసరిగా. అందుచేత ఆంతరశుచి అనేది సంపాదించుకోవాలి. మనం చేసే జపము, ధ్యానము, పూజ, పారాయణ ఇవన్నీ ఏం చేస్తాయంటే అంతఃకరణాన్ని శుద్ధి చేస్తాయి. అర్థమైందా? అందుచేత అది ఆంతరశుచి. తర్వాత ఈ వేదాంతం అని చక్కగా వింటుంటే అవన్నీ పై శుద్ధి చేస్తూ ఉంటుంటాయి. జపము, ధ్యానము ఇవన్నీ అవి పైనే శుద్ధి అనమాట. మరి దాన్ని బాగా ఊరగొట్టాలి అంటే ఈ వేదాంత విజ్ఞానం పట్టుకోవాలి. అవన్నీ జపం చేసినా ఏదో కొంత స్థూలంగా ఉండి కొంచెం సూక్ష్మం అవుతాయి, మొత్తం పోవు. అవి లోపటుండే మాత్రం పోవు.
నేను జపము ధ్యానం చేస్తున్నాడు కాబట్టి నేను జపం చేస్తున్నాను పెద్ద కోపం చేసుకోకూడదు అనుకొని కొంచెం తగ్గించుకుంటుంటాడు, అంతేగాని ఆ ఉన్న కోపం మాత్రం లోపలికి పోదనమాట. అది ఆ లోపటి భావం మాత్రం పోవాలి. అది పోవాలి ఏంటి? ఆత్మ విచారణ అనేది కలగాలి. దేనివల్ల ప్రయోజనము, దేనివల్ల ప్రయోజనం లేని విషయం కూడా తెలుసుకోవాలి. అప్పుడే అది అవుతుంది. అందుచేత ఈ యొక్క అంతర్శుద్ధి మాత్రం ఉండవలసిందే. అంతర్శుద్ధి మనకి చాలా గొప్పది. మరి అంతర్శుద్ధి ఎలా ఉంటుంది అంటే మనం చక్కగా మనం ఒక పుణ్యాత్మను చూసి సంతోషపడుతూ ఉండాలి. అర్థమైందా? పుణ్యాత్మను చూసిన తర్వాత అది ధనము, ధాన్యము, ఇల్లు, వాకళ్ళు, వాళ్ళ రూపాలు చూసి మన ఈర్ష్యాభావాలతో ఉన్నాం అనుకోండి, ఎన్నాళ్ళైనా మన అంతఃకరణ శుద్ధి ఉండదు. అర్థమైందా? అటువంటి పుణ్యాత్ములు చూసి మనం వీళ్ళు మహాపుణ్యాత్ములు పూర్వజన్మలు చేసుకుని చేత అష్టైశ్వర్యాలతో ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళని చూసి మనం సంతోషిస్తే వాళ్ళ పుణ్యం మనకి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అనమాట. అర్థమైందా? ఇక మరి వాళ్ళని చూసి మనం ఈర్ష్య ద్వేషాలతో ఇక వాళ్ళ మీద ఆ డబ్బు ఎలా పోతుందో వాళ్ళని ఎవరు పట్టుకుంటారో అలాగ ఆ ప్లాన్లో ఉంటే మనలో ఉన్న పుణ్యం ఆగిపోయి వాళ్ళలో ఉన్న పాపం మనకు ట్రాన్స్ఫర్ అవుద్ది అనమాట. అందుచేత చెప్తూ ఉన్నాడు ఈ విధంగా మనం భావన యద్భావం తద్భవతి అన్నాడు. అందుకు భావన ఎప్పుడు కూడా మనం మంచి భావనే ఉండాలి. అపకారిక ఉపకారం నెపమెన్నక చేయువాడే నేత్పరిశ్రమతి అన్నాడు. ఉపకారిక ఉపకారం చేయడం విశేషం లేదు. అపకారిక ఉపకారం చేసిన వాడే మహా గొప్పవాడనమాట. లోకంలో అటువంటివి ఇప్పుడు సమర్థ రామదాసుకి ఇంతకుముందు మీకు చెప్పాను కిందట కదా. ఆ సమర్థ రామదాసు గారు శివాజీ దగ్గరికి పోతూ ఉన్నారు. పోతూ ఉంటుంటే మధ్యలో టైం అయిపోయింది మధ్యాహ్నం. సరే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి సాయంకాలం 8 అవుతుంది. అక్కడ ఆగి స్నానం చేసుకున్నారు. ఆకలి వేస్తూ ఉన్నది. ఏం తినాలని పదార్థాలు లేవయ్యాను. సరే ఎక్కడ ఈ చెట్టు కింద కూర్చున్నారో అది పెద్ద పొలం అనమాట. ఆ పొలంలో ఏమిటంటే చెరుకు తోటలు ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఆ చెరుకు తోటల్లో శిష్యులు ఉన్నారు 10 మంది ఆయన దగ్గర. ఇప్పుడు ఆకలి అందరికి వేస్తుంది. ఆయన ఊరు వెళ్ళాలంటే సాయంకాలం పడుతుంది, శివాజీ గారు రాజధాని వెళ్ళాలంటే. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు శిష్యులందరూ వచ్చి ప్రార్థించారు, గురుగారు చెరుకు తోటలు ఉన్నాయి, తమ ఆజ్ఞ అయితే కడుపు నుండి నింపుకుంటామన్నారు. ఇప్పుడు ఆయన ఆజ్ఞ అంటే అది అమ్మని లేదు లేదు ఎవరు శివాజీ గారు అలా మౌనంగా ఉన్నారు. వీళ్ళు అనుకున్నారు మౌనం అర్ధాంగీకారం అంటారు. మౌనంగా ఉన్నారంటే అర్థం ఏమిటి? మనం చేసే పని బాగుంది అనే మౌనం, అంతేగాని వద్దంటే మొదలు చెప్తారు కదా కాదని. అందుకని అందరూ పోయినారు. పోయి మొట్టమొదటి 2-3 గేళ్ళు కొట్టేసి గురువుగారి ప్రసాదం గారు పెట్టేశారు. నేను మొత్తం ఈ 10 మంది పుల్లుగా తినేశారు అనమాట. తిరుగు అన్నయ్య కడుపు నిండా తినేశారు, పడేశారు పిప్పులు. ఈలోగా వాడు వచ్చారు, వాడు వచ్చి చూస్తే ఈ దగ్గర ఉన్నాయి 3 గేళ్ళ గుంపాగా ఈయన ఎంత మొత్తం లారీ పిప్పులాగా ఉంది. అంతా చూస్తే ఎంత తిన్నారు 10 మంది కలిసి. దీనికి ముఖ్యమైనది కాబట్టి సరిగ్గాలు తీసుకుని ఆయన్నే కొట్టారు గట్టిగా. అర్థమైందా? ఎవరినే? గురువు గారిని వాజ్పేయి కొట్టేసినాడు. గురువు గారు ఏమీ అనలే. అర్థమైందా? ఏమీ అనలే. ఏమిటో మన పూర్వజన్మలో ఉన్న పాపం మనకి చేయిస్తుంది కాబట్టి మనం ఏమన్నా లాభం లేదు. శివరాజ్యం లేదే ఏమైనా కుట్టదంటారు కాబట్టి కర్రతో కొట్టాడంటే ఆయన ఆజ్ఞ అయింది కాబట్టి ఈ పని చేశాడు కాబట్టి శివప్రసాదం అనుకుంటారనుకోని చక్కగా గురువు గారు ఉడుపుడు తర్వాత ఇక ఆ తర్వాత వీరు మళ్ళీ ఇంటికి పోయినాడు. దాని పని చేయించినా మీరు పెద్దవాళ్ళు అయ్యిండు కూడా డాంఢూమని వెళ్ళిపోయినాడు. తర్వాత శిష్యులు వచ్చి చూశారు. అయ్యో మొత్తం మీద శిష్యుడికి ఏం చెప్పలేదు ఈ సంగతులన్నీ. తర్వాత శిష్యులు చూసినారన్నమాట ఈ పని. అయ్యో మన వల్ల కదా గురువు గారికి అయిపోయింది, ఆ చెరుగేళ్ళు అక్కడ పెట్టి మనం పోవడం వల్లనే వచ్చింది అంతా గురుప్రసాదము అనుకున్నాం కానీ అని పోయినారు. సాయంకాలం 8 గంటలకి రాజధాని చేరుకున్నారు. శివాజీ రాజధాని చేరుకొని వెంటనే అక్కడ వెళ్ళి ఇక స్నానం పెద్ద గది ఇచ్చారు. ఇక శివాజీ గారు స్వయంగా స్నానం చేస్తాను గురువు గారికి అని ఆయన వెంటనే నేను పీట వేసి గురువు గారి స్నానం పోసి వీపు రుద్దుతూ ఉన్నాడు. రుద్దుతూ ఉంటే తొట్టలన్నీ కనపడి వెంటనే ఉదరికి వచ్చారు. వచ్చి శిష్యుని అడిగారు ఏమిటి సంగతి అన్నారు.
ఏం సంగతి మీ రాజ్యం, ఇలాంటి రాజ్యం, గురువులే శిష్యులు లేదు, అందరినీ కొట్టే రాజ్యం ఇది, అర్థమైందా? అక్కడ ఏదో ఆకలేస్తుంది, సరిగ్గా రెండు తింటే ఆ యజమాని సరిగ్గాలతోనే బాధ కొట్టాడు. ఇంకేం రాదు, ఇంకేం ప్రజలు మేము అనుకోవడం, ఏదో మాకు గతిలేక మీకు మధ్యలేక రావడం పోవడం అనేది శిష్యులు చెప్పేసినారు. సరే గురువు గారు అనుకున్నారు, ఇది ఇలా విడిచిపెడితే లాభం లేదు, ఇక రేపు పొద్దున్నే ఈయన మా గురువు గారు కాబట్టి సరిపోయింది, ఇంకోటి పలాని రాజ్యంలో సాధువులను కూడా ఈ విధంగా చేస్తున్న ప్రఖ్యాత వచ్చేస్తుంది. ఆయన చూసి వెంటనే మన్నాడు ఆయనకి కౌరు పెట్టాడు, రైతుకి కౌరు పెట్టి, అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే ఈయనకి ఆ రోజు సింహాసనం మీద కూర్చొని పెట్టాడు గురువు గారికి. రైతు వచ్చాడు, జనం అందరూ ఉన్నారు సభలో, చక్కగా అందరు జనం. ఇప్పుడు మీకు ఏమి పుట్టినవాడు వాడే, మీరు ఏది శిక్షిస్తే ఆ శిక్ష విధిస్తామని చెప్పిస్తాడు అనమాట. మీ ఇష్టమే, మీకు అన్ని ధర్మాలు తెలుసు కాబట్టి శిక్షని. ఇక వారు వెంటనే చూశారు, చూసేసరికి ఆ కొట్టిన మనిషి ఈయనే. అబ్బో, ఈరోజు రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, ఇక నా బ్రతుకు పోయింది, వీరు ఎలాగా ఏమి నన్ను ఉదయం చెబుతాడు, ఇందులో గ్యారంటీ ఇంకేమి ఎందుకు అంటే నేను గట్టి కొట్టాను కదా, ఇప్పుడు ఎందుకు కదా ఆయన అధికారం, ఆయన ఏం చెప్తే అదే శిక్ష అని చెప్పారు అందరూ సభలో ఎవరు, రాజుగారు. సరే అప్పుడన్నీ ఆలోచించాడు గురువు గారు. ఆలోచించి ఈ భూమి దున్నే భూమి ఎవరిది, అది రాజుగారి ఆ భూమి, ఎన్ని ఎకరాలు, ఈ దున్నే భూమి 10-15 ఎకరాలు దున్నుతున్నాడు. అయితే ఆ భూమి ఈందే, ఆ భూమికి ఎంత శిస్తు కడుతూ ఉన్నాడో ఈ రోజు నుంచి ఆ శిస్తు కట్టకుండా ఆయన చేయడమే శిక్ష అన్నాడు. అర్థమైందా? ఎంత దెబ్బలు తిని ఏం శిక్ష ఇచ్చాడంటే, ఆయన భూమికి ప్రతి నెల కట్టుకున్నాడు రైతు, నెల సంవత్సరానికి కడతారు కదా 1000, 2000, 3000, ఆ డబ్బు కట్టకుండా చేసిమని చెప్పారు రాజుగారికి, అంతే శిక్ష. అప్పుడు రాజుగారు అనుకున్నారు, ఇదేమిటిది, ఈయన ఏమి శిక్ష పెడతాడు అనుకుంటే ఆయన డబ్బు ఉన్న డబ్బులు కూడా కట్టకుండా చేశాడు అన్నాడు. ఇక వాడికి ఇలాగే అవుతుంది అనుకున్నాడు. అప్పుడు ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు వాడు పాదాల మీద పడిపోయినాడు. ఏమి ఈ రోజు నా ప్రాణమే పోతుంది అనుకున్నాను, వదిలేస్తాను అనుకున్నటువంటిది ఇంకా నాకు లేకుండా మీరు చేసినారు, ఇక మీ జన్మలో మీ గొప్ప మేము మరువలేమని ఈ రోజు నుంచి కొన్ని నేను జీవితంలో ఇంకెవరిని ఎప్పుడు కొట్టేదే లేదండి, చిరుకులు తిన్నా పర్లేదు, ఎన్ని ధాన్యం తిన్నా పర్లేదు, కడుపుకు తినేదే కదా తిన్నారు, ఇంటికి మోసిపోయేది, నాకు ఆ వివేకం బుద్ధి కోల్పోయినా భ్రష్టుని అయిపోయాను, ఎందరు గురువు గారులకి ఏ పాటి చెరుకులు కూడా దోచుకోలేకపోయాను. కాబట్టి ఇప్పటి నుంచి నేను వచ్చిన వాళ్ళందరికీ స్వాములందరికీ కూడా ఏదో నాకు కలిగిన మధ్యకో పాలు నీళ్ళు ఇస్తూ ఉంటుంటాను అని చెప్పాడు. సరే అప్పుడు గురువు గారు ఆలోచించి, రాజుగారు ఏం ఉదార హృదయం ఇది కదా ఓర్చుకోవడం అంటే, అర్థమైందా? అందుకని ఈ విధంగా ఇప్పుడు ఏం చేశాడు, ఆయన ఓర్చుకున్నాడు. ఆ తప్పుని ఆయన కొట్టినా సరే ఓర్చుకున్నాడు. ఎవరు పెద్ద ఆయన ఈయనగా తెలుసుకున్నాడు, కానీ ఆయన కదా ఓర్పు ఇప్పుడు, అర్థమైందా? ఇప్పుడు ఆయన చేతిలో ఉంది, గురువు గారిని సింహాసనం కొట్టి మీరేం చెబితే అదే ఆయనకి శిక్ష అన్నాడు. అది ప్రాణం తీసేంటే తీసేస్తారు అంతే, వెనకాలేదో ముందు లేదు. అలాంటి ఓర్పు క్షమ, ఆయనే జ్ఞాని. ఇప్పుడు జ్ఞాని ఎవడు, ప్రతిపక్షం చెందాడు. జ్ఞాని ఎవడంటే ఈయన, అన్నీ ఉండి కూడా ఎవరు ఓర్చుకుంటాడో వాడు జ్ఞాని, వాడే నిజమైన జ్ఞాని చెందాడు. కానీ గురువు గారు ఏమిటి ఓర్చుకున్నాడు, కలుగు చేశాడు. లోకంలో ఆ విధంగా ఏమి వస్తూ ఉంటుంటాయి. ఒకప్పుడు మన ప్రారంభంలో లేదు మనకెవడు కొట్టడు అన్నది ముందు అది నేర్పారు గుణపాఠం. ఏమంటారు, శివరాజ్యందే దేవాన్ని కొట్టదు అని. మన ఎవడు తిట్టాడంటే మనం ఎంతమందికో తిట్టి ఉన్న చేతి ఇప్పుడు మనకే తిడుతారు వాళ్ళు, అంతే కదా. మరి సూక్తి అన్ని దగ్గర అన్వయించుకోవాలి, శివరాజ్యం శివాన్ని కొట్టదైనా. అందుచేత ఇది క్షమ అంటే, అర్థమైందా? ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక దుఃఖం కానీ, ఆది భౌతిక దుఃఖం కానీ, ఆది దైవిక దుఃఖం కానీ మనకు ప్రాప్తమైనప్పుడు ఆ దుఃఖాలని మనం ఏమి సహించుకున్నటువంటి కుశలతీరుందో దీన్ని క్షమ అన్నారు. అహింస సత్యమక్రో తేజ క్షమా ధృతి శౌచం. అది ఎక్కడికి వచ్చి శౌచం. కాబట్టి శౌచం ఏమి ధైర్యం ఉండాలి, శౌచము ఉండాలి. శుచి అంటే ఆంతరిక శుచి.
మన ఇతరులు ఎవరైనా సరే మన ఇతరులకు ఔన్నత్యం మనం చూసాము అంటే అప్పుడు ఎలా ఉండాలి? అంతఃకరణంలో ఆనందం ఉద్భవించాలి. అది ఎప్పుడు ఉద్భవించిందో వీరికి అంతఃకరణం శుద్ధుకున్నట్టు అనమాట. అర్థమైందా? ఇక అదివేగ వాడి మీద మసాలా నూరుతున్నాడు అనుకో, వీడికి అశుద్ధి కలిగిన వాడే. అందుకని మనం ఆ విధంగా అది తరువాత నిత్యము కొంచెం జపము, ధ్యానము, పూజ, పారాయణ ఏదో ఒకటి టైం అనేది వేస్ట్ లేకుండా చేసుకోవాలి. అదే టైం ఎలాగైనా అయిపోద్ది. టైం అన్నటువంటిది మనం జపం చేసినా టైం అంతే, చేయకపోయినా టైము అంతే. అది ఆగదు. ఏదో ఒక వ్యర్థంగా అయిపోద్ది అనమాట. వ్యర్థముగా చేయకూడదు. సమయం అనేది వ్యర్థము చేయకూడదు. అది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పోయిన సమయం మళ్ళీ వచ్చేది లేదు కదా. ఇప్పుడు ఆయుష్లో ఇదంతా బ్యాలెన్స్ తగ్గిపోతుంది కదా. మనకి ఎంతైతే ఆయుష్ ఉందో అందులో దినదానికి తగ్గుతుంది. దినదినానికి మనం చేసినటువంటిది మరి వ్యర్థంగా సమయం ఇచ్చామనుకోండి, ఇంకేముంది మరి తాను పోగొట్టుకుంటున్నాడు. మరి బై ఛాన్స్ అనేది ఏదైతే మనకు అమూల్యమైనటువంటి స్థితి కలగవలసి ఉందో ఆ స్థితిని ఏం చేస్తున్నాడు? పోగొట్టేసుకుంటున్నాడు. అందుకని సమయమును పెద్దపరచకము అంటారు పెద్దలు. ధృతి శౌచం, బాహ్య శుద్ధి ఉండాలి, ఆంతర్శుద్ధి ఉండాలి. బయట శుద్ధాలుగా చేసుకుంటున్నారు. లోపలే చాలా మంది ఎక్కడో ఉన్నవాళ్ళు చేసుకోరు. కానీ 190 మంది ఇప్పుడు బాహ్య శుద్ధి అంతా చెప్పక్కర్లేదా? మంచి బట్టలు ఉతుక్కోవడం, పాత్రలు తోముకోవడం, ఇల్లు నీట్గా ఉంచుకోవడం, కొన్ని ఇప్పుడు వచ్చాయి సెక్షన్లు. ఇంతకుముందు అంటే అలా ఉండిపోయి ఎక్కడికక్కడే. అందుచేత బాహ్య శుద్ధి ఉండాలి, ఆంతర్శుద్ధి ఉండాలి. మనం తినే పాత్ర శుద్ధి ఉండాలి, కట్టుకునే వస్త్రం శుద్ధిగా ఉండాలి, కూర్చున్న స్థలం శుద్ధిగా ఉండాలి. అర్థమైందా? దీంతో పాటు మనకి అంతఃకరణ శుద్ధి కూడా ఉండాలి. అందుకు చెప్తున్నాడు ఈ విధంగా ధృతి శౌచం అద్రోహో నాతిమానితాం. ఇక శౌచం అద్రోహ అన్నమాట. అది అద్రోహము అన్నటువంటిది ద్రోహ చింతనము లేకుండుట. అర్థమైంది కదా? ఎవరికి కూడా ద్రోహము అంటే ఏమిటి? వారికి నష్టాన్ని ఎప్పుడు కలుగు చేయకూడదు ఎవరికి కూడా. అది ఏ విధంగా? విద్యా ద్రోహము, తర్వాత ధన ద్రోహము ఏదో ఒకలాగుంటుంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఇక నేను ఇతర జీవులకి ఎప్పుడూ కూడా ద్రోహం నేను చేయను సంకల్పం మనం చేసుకోవాలి. ఎవరికి అనారోగ్యం వాడు మందు తిన్నట్టుగా ఎవరి భవరోగాన్ని నుంచి బయటపడాలనుకుంటున్నాడో వాడు మొట్టమొదటి ఏది తనకు తానే అనుకొని ఇతరులకి నా వలన ఎప్పుడూ నష్టం కలుగుకుంటా ఉండాలి అన్నటువంటి సంకల్పం గట్టిగా చేసుకున్నాడా. అది చాలా విశేషమైన మాట. అది చెప్తున్నారు. అద్రోహో నా అతిమానిత. అర్థమైందా? నా అతిమానిత. ఇది కూడా చాలా అందరికీ కష్టపెడతాడు. నాతిమానిత ఎందుకంటే ఎక్కువ అభిమానం. నన్నే చూడాలి, నన్నే పూజించాలి, నాకే నమస్కారం చేయాలి అని ఈ విధమైనటువంటిది ఎక్కడికి వెళ్ళినా ముందు నాకే సన్మానం జరగాలి, ఇంకెవరికి సన్మానం జరగకూడదు. ఒకవేళ జరిగిన అందరికీ అందులో మొట్టమొదటి నాకు జరగాలి. అర్థమైందా? నలుగురు సన్మానం చేయాలనుకున్నప్పుడు నన్ను కొద్దింటి మన తెరవాడు. అందుకని మొదటి సన్మానం నాకు రావాలి. ఈ ప్రకారముగా అతిమానిత అన్నటువంటిది విడిచిపెట్టమన్నాడు. ఎక్కువగా మనకి ఆ సన్మానాలు జరగాలి అన్నటువంటి ఇదొంది అభిమానం విడిచిపెట్టమన్నాడు. భవంతి సంపదం దైవీం అవిజాతస్య భారతాం. భవంతి సంపదం దైవీం. ఇవన్నీ ఏమిటి అంటే దైవీ సంపదం అవిజాతస్య భవంతి. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ప్రారంభం నుంచి అయినటువంటి 20 గుణాలు కూడా అర్థమైంది. 26 గుణాలను ఈ గుణాలు దైవీ సంపత్తి ఎందుకు పుట్టిన వానికి కలుగుతున్నది. అనగా దైవీ సంపత్తిని పొందదిగి పుట్టిన వానికి కూడా కలుగుతున్నది భావం. ఎవరు కలుగుతున్నాయి అంటే
దైవీ సంపత్తి ఉండాలి. అర్థమైందా? ఆ దైవీ సంపత్తి గుణాలు ఎవరి దగ్గర ఉంటే వారి దైవీ సంపత్తి. ఈ గుణాలు ఎవరి దగ్గర ఉంటే వాడి పేరు ఏం పేరు? జ్ఞాని అని అర్థం. అర్థమైందా? ఈ గుణాలు ఎవడు అలవర్చుకుంటున్నాడో వాడే ఏమి మనకి ఏమి జ్ఞాని. తర్వాత ఇంకా గుణాలు అలవర్చుకున్నాడు. ఆ గుణ సామ్యం ఎప్పుడు వచ్చిందో వాడు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు అంటే ఏమిటి? ఇలాంటి వికార గుణాలన్నీ లేనివాడే కదా దేవుడు. చిన్నపిల్లల దేవుళ్ళు అంటే వారికి అప్పుడు మనస్సు అన్నటువంటిది ఊహ లేదు కాబట్టి ఆ మనోమయం లేదు. ఏదో చేస్తా జ్ఞాపకం చేసిన వరకు శరీర చేష్ట జరుగుతుంటుంది. అంతేగాని ఆ మనోమయంతో కూడినటువంటి ఏదైతే ఉందో అది మన బంధం. బంధం ఎక్కడ ఉంది? అది బంధం. అందుకని మనం దానిని ఏం చేయాలి? ఆ మనోమయంతో ఉన్నటువంటి వస్తువుని మనస్సునికి అతీతమైనటువంటి పరమాత్మ చింతనతో కలపాలి. ఆ యొక్క మనోమయంతోనే మనం ఉండిపోయాం అనుకోండి, మనసు అనేకమైన ఆలోచన చేస్తూనే ఉంటుంటారు. దానికి ఇంకేం పని ఖాళీ ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన. ఏం ఆలోచన అంటే ఏమీ ఇదే. ఒక సంతకెళ్ళి ఏం తెచ్చిందంటే తెచ్చిందేమీ లేదు. ఇది ఆలోచించి ఏం తెచ్చిందంటే చూసిందేమీ లేదు. అందుకని అర్జున ఇప్పుడు చెప్పినటువంటి 26 గుణాలు అయితే ఉన్నాయో అర్థమైందా? ఇవి దైవీ సంపదం అభిజాతస్య భవంతి. ఆ దైవీ సంపదను ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారు ఎవరో వారికి సంబంధమైనటువంటిది అనమాట. అర్థమైందా? భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత అనగా దైవ సంపత్తిని పొందదగి పుట్టిన వానికి ఇవి కలుగుతున్నాయనే భావం. ఇంతవరకు కూడా అభయం తత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమస్తి యజ్ఞస్య, స్వాధ్యాయ తపాద్యవం, అహింసా సత్యమ క్రోధ, త్యాగశాంతిరపేసనం, దయాభూతేశ్వలోలత్వం, మార్దవం హీరచాపలం, తేజ క్షమా ధృతిశౌచం, అద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అందుచేత ఈ దైవీ గుణాలు మనం సంపాదించుకోవాలి అంటే ఆ గుణాల్లో ఉన్న సారాన్ని మన అంతఃకరణాన్ని పఠించాలి. అది అనమాట. అయిందా? ఏదైతే గుణం రజోగుణంతో సంబంధం ఎంతవరకు ఉంది, తమో గుణం సంబంధం ఎంతవరకు ఉంది, సత్వగుణ సంబంధం ఎంతవరకు ఉంది, ఇది ఉంటే ఆ తమోగుణ కార్యం ఏది, రజోగుణ కార్యం ఏది అర్థమైంది కదా. ఇది తెలుసుకోవాలి. సత్వగుణ కార్యం ఏది, ఈ మూడు మనం తెలుసుకోవాలి. అప్పుడే 26 సుగుణాలు ఈ దైవ సంపత్తి జన్మించిన వారికి కలుగుతూ ఉంటాయి. ఇవి లేనివారు అట్టి దైవ సంపదకి ఎత్తించి అర్థాన్ని పొందవలసి. లేదనుకోండి ప్రయత్నం చేసుకోవాలి. మోక్షమునికి సద్గుణములన్నీ అత్యావశ్యకములు. మోక్షం పొందడానికి ఈ గుణాలు చాలా గొప్పవి అని చెప్పుకొచ్చారు. అని చెప్పి ఇప్పుడు అసలు సంపద గురించి చెప్తున్నాడు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చ విజాతస్య పార్థ సంపదమాసురీం. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చ విజాతస్య పార్థ సంపదమాశ్రయం. అర్థమైందా? అది ఇందులో ఏం చెప్పాడు మనకి? ఈ దంభో దర్పోభిమానచ్చ అనేటువంటి 5 ఇచ్చినాడు. అది 26 గుణాలు ఇచ్చారు. ఎవరివి? ఇందులో కూడా దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యం. ఇవి 5 ఇంతారు. ఎందుకంటే బాణల పాలలో ఎంత ఉండాలి మధ్యకాలానికి? మధ్య కావాలంటే అది ఎంత వదలండి, అంత దొక్క చాలు. ఇక మొత్తం జరపడానికి ఒక గురువు ఉండే చాలు. ఇది అన్ని అక్కర్లే ఉంటారు. ఇవి అక్కడితో నా మొత్తం డిలీట్ చేయిస్తుంది అనమాట. అందుచేత ఇది చెప్తున్నారు ఇప్పుడు. దంభ దంభం. ఇది దంభం అంటే కపట వేషం. తనలో లేనిది చెప్పుకోవడం.
దంభాచారి. చదివేదేమో ఎంత చదువుతాడు, చెప్పేదేమో ఐఏఎస్ కలెక్టర్ చదువు అంటాడు. అర్థమైందా? ఉన్నదేమో ఏదో ఒక లక్ష ఉండొచ్చు అనుకో, ఒకవేళ నీకెంత ఏంటా నాకు లెక్క పెట్టడానికి కూడా అంత పట్టిన డబ్బు ఉందంటాడు. ఉన్నది అదే అనమాట. ఏమంటానా నువ్వెవడు అంటే ఇంటికి యజమానైనా ఈ గ్రామానికి నేనే యజమాని అంటాడు. అర్థమైందా? ఇలాంటివన్నీ దంభాచారం. అందుచేత ఇవి ఇది ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి. ఈ దంభం ఎక్కువ కాలం ఉండదు. ఒక గారిది ఏం చేసిందంటే పులితోలు గొప్పకొని వచ్చిందట. పులి తమతో జడుస్తుందని ఏంటి అవి అర్థం లేదని ఆ పులితోలు కప్పుకొని వచ్చిందట ఊళ్ళోకి. అందరినీ తలుపులు వేసేసుకున్నారు. ఒకరోజు ఏమైపోయింది అంటే అది అతి తిరిగి గెంతేసరిగా ఆ చెల్లబైతే ఇక్కడ అయిపోయా కర్ర పట్టుకొని కొట్టారు అందరూ. అర్థమైందా? అందుకని అయ్యా దంభం ఇప్పుడు దంభాచారము పనికిరాదని చెప్తున్నాడు. ఇక దర్పం ఇది అలాంటిదే అన్నమాట. గర్వం ఈ గర్వం కూడా సత్యభామలాగా గర్వం ఎక్కువ. శ్రీకృష్ణుడు కొనేద్దాం అనుకుంది అనమాట. అర్థమైందా? కొనేసి ఇంకా నా గర్వం దాటుకుంటూ ఉంచుకోవడం అనుకోండి. ఎంత ఉంది? గోల్డ్ బంగారం వేసేసి ఆయన తులాభారంలో ఇంకా లేదు. నీకేమైపోయింది ఇదంతా అని చేసినారు. ఎవరు? కృష్ణ పరమాత్మ కొన్ని మణుగులు బంగారం రోజు ఉత్పత్తి చేస్తుంది లెమంతకమని. అది ఎంత వేసినా ఈ కాటా మాత్రం ఎలాంటిది అలాగే ఉంది. ఎందుకంటే ఆ గర్వం ఆ దంభాన్ని పోగొట్టడానికి చేసిన పని అన్నమాట భగవంతుడు. అందుకు ఆ గర్వము అన్నటువంటిది మనం తెచ్చుకోకూడదు. ఏమంటారు? ఇది తెచ్చుకున్నామా ఇక మన పని రోజు పతలా అయిపోతే అంటే అది పాల్పడిపోతూ ఉంటాయి. అందుచేత ఈ దంభం అన్నటువంటిది వాస్తవికంగా చేసేటప్పుడు అటువంటి భావంతోనే చేసేది అనుకోండి, వారికి ఆ భావం కూడా స్థిరంగా రాదు. దానిలో ఫలితం కూడా స్థిరంగా రాదు. అందుచేత ఆ దంభము ఉండకూడదు. దర్పము గర్వము అనేది ఉండకూడదు. అభిమానము దురహంకారము. అభిమానం అంటే దురహంకారం. అభిమానం అంటే దురహంకారం. ఈ అభిమానము ఉండకూడదు. కొంతమంది ఏమిటి నేను లేకపోతే ఇల్లు నడదు అంటారు. అర్థమైందా? నేను లేకపోతే ఈ ఇల్లే నడదు అంటారు. ఎవరు లేకపోతే ఇల్లు నడవా నడిపేవాడు పైన ఉన్నాడు. ఇప్పుడు వచ్చి పోతూనే ఉన్నారు. ఎంతమంది ప్రధానమంత్రి పోలేదు, ఎంతమంది రాష్ట్రపతి పోలేదు, ఎంతమంది స్వాములు పోలేదు. ఏం అయిపోయిందా? ఏమీ ఆగదు. ఇది ఒక జగత్ చక్రం. ఇప్పుడు వదిలేసినాడు. మళ్ళీ ఆయన వద్దన్నప్పుడు అవుతుంది. కానీ అంతవరకు దీనికి ఆగే పనే లేదు. ఏవం ప్రవర్తిత్వం చక్రం నాను వత్త ఇతరయ్య అన్నాడు. అందుచేత చెప్తున్నాడు అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం వస్తుంది. అందులో అభిమానం ఇది ఇంచుమించు దీనిలో అడిదనమాట. అర్థమైందా? జలాడితే గర్వమైంది. అభిమానం అంటే ఎలాంటిది? ఇది ఒక అహంకారం అనమాట. ఇంచుమించు తేడా దానికి దీనికి. ఇది కూడా తానే గొప్పవాడని ఒక అభిమానం, అహంకారం. అందులో దంభము దర్పము అభిమానం, ఈ మూడు. ఇంకా ఏమున్నాయి? క్రోధ పారుష్యం. క్రోధం అంటే కోపం. కోపం. పారుష్యం అది. పారుష్యం అంటే ఆ యొక్క కఠినమైనటువంటి వాక్యాలు, కఠినమైన వాక్యాలు అది మాత్రం ఉండకూడదు. అంటే కఠినత్వం. పారుష్యం అంటే ఏంటి? కఠినత్వం. కొంతమంది ఉంటారు కఠినం ఉండరు. ఏం అడిగితే అది తీసుకెళ్ళి అంటారు. కొంతమంది ఏం ముట్టుకోకుండా వెళ్ళు అంటాడు. అర్థమైందే? ఇచ్చేది లేదు, పోయేది లేదు, ముట్టుకోకుండా వెళ్ళు అంటాడు. కొంతమంది ఏమిటి కాకి కూడా ఆ చేయి దులపరట. అది అది ఎక్కడ వాళ్ళు తినేస్తారు పై చేతులు కూడా. అందుకని ఈ విధంగా చెప్తున్నాడు. దంభోదత్వాభిమాన క్రోధ ఇది ఉండకూడదు. అర్థమైందా? అన్నిటికీ మూలం ఇదే. అనర్థానికి మూలం కోపమే. అందుచేత ఇది వదలమన్నాడు. కోపం
క్రోధం. పారుష్యమేవచ, అర్థమైందా? ఇంకా పారుష్యం అంటే ఇది పౌరుషం, అర్థమైందా? ఇంకా పారుష్యం అంటే ఇది కఠినత్వం అన్నమాట. కఠినత్వం అని ఒక అర్థం. అందుచేత ఈ కఠినత్వం ఎప్పుడు ఉండకూడదు. ఇంక ఏముండాలి నీకు అంటే దంభోదత్వాభిమానస్య క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏమి? అజ్ఞానం నుంచి ఉత్పత్తి అయినాయి. అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదం వస్తుంది. వచ్చిన ఈ దంభము, ఈ గర్వము, ఈ అభిమానము, ఈ కోపం అంటే కోపము, ఈ పారుష్యం, ఈ మొత్తాన్ని ఎట్లా కలిగిందంటే అవివేక సంబంధం చేత. ఇవన్నీ కలగడానికి ఏమిటి అంటే ఏది అని తెలియకపోవడం. ఇప్పుడు గర్వము అనేది దేనికి సంబంధం? ఆత్మకు సంబంధమా, శరీరానికి సంబంధమా, లింగ శరీరానికి సంబంధమా అనే విచారణ ఎప్పుడైతే కలుగుతూ ఉన్నదో మనకు తెలుసుకోవాలి. విచారణ కలుగుతున్నప్పుడు తెలుసుకోవాలి. విచారణ లేదా వాటి నుంచే భయం, వాటి నుంచే భయం. విచారణ ఉన్నదా భయపడడు, విషయాన్ని తెలుసుకుంటాడు. అందుకు చెప్తున్నాడు దంభోదర్పోభిమానశ్చ ఏమి క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాపి జాతస్య పార్థ సంపదమోసరీ. అజ్ఞానం చ అవిజాతస్య, అర్థమైందా? అజ్ఞానం అంటే ఏమిటి? అవివేకం. వేరు చేస్తే పాలు నీళ్లు కలిసాయి, వేరు చేస్తే వివేకి అంటాడు. బియ్యము రాళ్ళు కలిసాయి, ఆ రెండు కలిసి వేరు చేస్తే వివేకి అంటారు. వేరు చేయలేదా వాడు అవివేకి అంటారు. అవివేకి బాధలు ఉంటాయి, వివేకి బాధలు ఉండవు. ఎందుకు అంటే అవి ఎప్పటి నుంచో ఏదైనా ఒక వస్తువు తెచ్చాం, అది మంచి చెడ్డని వివేచన చేసిన తర్వాత అది మంచిది అన్న తర్వాత వీళ్ళు స్వీకరిస్తారు. చెడ్డది అంటే వాడు స్వీకరిస్తాడు. అది అనమాట. అందుచేత అజ్ఞానంచ అవిజాతస్య, ఏదైతే అజ్ఞానం ఉన్నదో ఏమి దాని ద్వారాగా ఇవన్నీ వచ్చినాయన్నమాట. దంభము, దర్పము, ఏమి అభిమానము, క్రోధ, ఈ పారుష్యం, ఇవన్నీ ఈ కాఠిన్యము, అవివేకము, ఈ దుర్గుణాలు అన్నీ కూడా అసురు సంపత్తి ఎందుకు పుట్టిన వారికి కలుగుతూ ఉన్నది. అర్థమైందా? అసురు సంపత్తులు పుట్టిన వారికి ఇవి కలుగుతున్నాయి, దైవ సంపత్తులు పుట్టిన వారికి అవి ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనము ఈ ఆసురీ సంబంధమైన గుణాలు ఐదైనా ఏమి ఈ మొత్తాన్ని వృద్ధి భట్టాన్ని చేస్తాయన్నమాట. అర్థమైందా? అందుకు ఈ గుణాలు ఏమిటి? దంభం అన్నారు, దర్పం అన్నారు, అభిమానం అన్నారు, ఏమి పారుష్యం అన్నారు, క్రోధమని చెప్పారు. ఇవన్నీ మనం ఏం చేయాలి మరి? ఇవి ఉండవలసి ఇవి చెప్పినాడు, ఉండరానివి అవి చెప్పినాడు. దేనికి? ఇవి జ్ఞాన విషయం, జ్ఞాన విషయంలో. ఇప్పుడు యజ్ఞశిష్ట తినస్తంతో ముఖ్యంతే సర్వకిల్బిషేహి అంటారు. యజ్ఞంలోని ఏదైతే మిగులుతుందో దాని శాశ్వత వారి సమస్త పాపం నుండి పోతుందని చెప్తున్నారు. అర్థమైందా? అయితే ఇప్పుడు అటువైపు ఇది సమస్త పాపాలు పోతాయి. పోతే యజ్ఞశిష్టాచనస్తంతో ముఖ్యంతే సర్వకిల్బిషేహి. ఎప్పుడైతే వీరికి పోయినాయో అప్పటి వరకు వీరికి పోనంత వరకు కూడా ఆత్మతత్వం అన్నటువంటిది వీరికి అర్థం కాదు, వీరికి అర్థం కాదు. అందుచేత ఏవి ఎల్లప్పుడూ ఉంచుకోవాలంటే యజ్ఞోదానం తపస్సేవ పావనాని మనుష్య కామక్రోధ సదా లోభ తస్మాదేత్రయం చెప్పినాడు కదా. విడిచిపెట్టవలసిన ఏమిటంటే ఈ మూడు ఏమి కామక్రోధ లోభములు అవి విడిచిపెట్టాలి. ఎప్పుడు ఆచరించేసేది యజ్ఞోదానం తపస్సేవ. యజ్ఞం అంటే హోమమే రోజు చేయక్కర్లేదు. మనం చేస్తున్నటువంటి పూజ, మనం చేసిన జపం, మనం చేసిన దేవి, మనం ధ్యానం, ఇవన్నీ యజ్ఞాలే. మనం ఎవరికో 10 అన్నం పెట్టాం, అది యజ్ఞమే. అర్థమైందా? ఇవన్నీ కూడా
యజ్ఞం. తల్లిదండ్రులు చక్కగా చూసుకోవడం ఒక యజ్ఞం, అతిథులు చూసుకోవడం ఒక యజ్ఞం, ఇతరులకు జీవులు కాస్త పిడికి వెతుకులు పెట్టింది ఒక యజ్ఞం. ఈ విధంగా చెప్పుకొచ్చారు. అర్థమైందా? అందుచేత మనం చేయవలసినవి చేస్తూ చేయరానివి వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం ఏమిటి? వదిలిపెట్టాలి. అందుకు మూలం ఏంటి? అన్నిటికి కారణం ఏమిటి? అజ్ఞానం. మూలం కారణం ఏమిటి? అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎంతవరకు ఉన్నదో అంతవరకు అహంకారం ఉంటుంది. అహంకారం ఉంటే రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషాలు ఉన్నదే కర్మ తప్పదు. కర్మ ఉన్నదా జన్మ తప్పదు. జన్మ ఉన్నదా దుఃఖాలు తప్పదు. అందుకని మూలం అది. ఆ మూలంలో అది మనం ఏమిటి? నిజమైన అజ్ఞానం అంటే ఏమిటి? తన శరీరమునందు ఆత్మబుద్ధి ఏది ఉందో అది అజ్ఞానం. తన ఇంద్రియాలు ఎందు ఆత్మబుద్ధి ఏది ఉందో అది అజ్ఞానం. అర్థమైందా? అందుచేత శరీర దేహేంద్రియుల కంటే విలక్షణమైనటువంటి సాక్షి చైతన్యం ఏది ఉందో అది నేను అనుకున్నది జ్ఞానం, ఇది నేను అనుకున్నది అజ్ఞానం. అందుకు అర్జున, ఈ అజ్ఞానాన్ని నీవు చక్కగా విడిచిపెట్టాలి. అజ్ఞానం అంటే ఏమిటి? ఈ యొక్క ఏది ఎలా చేయాలో ఫండమెంటల్ తీసుకోవడం అదొక జ్ఞానం. ఉద్యోగం చదువు కావాలి సంభవ జ్ఞానం. అలాగనే మరి ఈ పూజ అన్ని మనం వ్రతాలు చేస్తే ఆ వ్రతాలు ఏ విధంగా చేయాలని తెలుసుకోవడం తరుగుతానో అదొక జ్ఞానం. అర్థమైంది కదా? ఇవన్నీ లౌకిక జ్ఞానాలు. లౌకిక జ్ఞానం చేత స్వాత్మతత్వం ముందు ఆరోపితమైన అజ్ఞానం ఎప్పుడు పోతుంది. అర్థమైంది? లౌకిక జ్ఞానం ద్వారా స్వాత్మతత్వంలో ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడు పోదు. అందుచేత ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది కలగాలి. అది చెప్తానమాట. అయ్యా, అజ్ఞానం చాభిజాత్యాం అజ్ఞానం చ అభిజాత్యా అంటే ఎవడైతే ఈ అసుర సంబంధమైన సంపదని ఆశ్రయించి ఉంటారో ఇక అటువంటిది ఏమి అభిజాత పుట్టిన వాడిని కలుగుతుంది. అంటే ఆ సంపత్తి, అసుర సంపత్తి, ఆ గుణగణాలు ఎవరు ఈ మార్గాల్లో ఉంటున్నారో వాళ్ళకి అన్ని ఒక్కడు పట్టుకుంటే చాలు. ఇందులో ఒక్కడు పట్టుకుంటే ఈ 4 గట్టి వెళ్ళిపోతాయి. దైవీ గుణాల్లో ఒక్కడు పట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి కొన్నాళ్ళకి మనకి 26 మన స్వాధీనం అయిపోతాయి. అందుచేత చెప్తున్నాడు, దంభము, గర్వము, అభిమానము, కోపము, కాఠిన్యము, అవివేకము ఈ గుణాలు అసుర సంపత్తి ఎందుకు పుట్టిన వానికి కలుగుతున్నాయి. అనగా అసుర సంపత్తిని పొందదగి జన్మించిన వానికి కలుగుతున్నవని భావం. అసుర సంపత్తి పొందదగి ఆ విధంగా జన్మించినోడికి ఇవి తప్పవు. అయితే లోకంలో ఏమిటి మరి అందరికీ మంచి అనేదే మనకు అలవర్చుకోవడం కష్టం, చెడు అనేది చాలా శీఘ్రంగా వెళ్ళిపోతుంది అలవర్చుకోవడానికి. అది కనపడదు. మంచిది ఏదైనా కష్టం అవుతుంది అలవర్చుకోవడానికి. చెడు అలవర్చుకోవడానికి ఎంతసేపు? 5 నిమిషాల్లో అయిపోతుంది. అర్థమైందా? అందుకని మనం ఏది అలవర్చుకోవాలంటే మంచిని అలవర్చుకోవాలి, చెడుని విస్మరించాలి. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా ఆ మంచిని అలవర్చుకొని చెడు విస్మరించిన స్థితిని ఆ భగవంతుడు మనకి సదా ఇచ్చిదాక. ఓం సహనా భవతు సహనౌ భునత్తు ధైర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. ఓం దైవమతము ప్రతిష్ఠితముగాక, కరుణామతము వృద్ధినందునుగాక,
శాంతిమతముగాక సత్యమతము స్థిరప్రతిష్ఠగాక ధర్మమతము ధరింపబడునుగాక కృషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతం వ్యాపకమగునుగాక ఓం తత్సత్ ఓం భూయోసు శంకరాచార్య స్వాముల వారికి శ్రీ రామకృష్ణ పరమహంసకు శ్రీ రమణ మహర్షికి మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి శ్రీకృష్ణ భగవానునకు శ్రీ గీతామాతకు శ్రీ లలితాంబికా దేవికి శ్రీ కాశీ విశ్వనాథులకు శ్రీ అన్నపూర్ణేశ్వరికి శ్రీ విశాలాక్షికి సమస్త సాధు సంగమనకు సమస్త భక్త బృందమునకు జై కరుణానిధి గోవింద